ఇక్కడేనా? ఇక్కడే. ఏ ఊరు మీది? దొడదేవరపాడు. ఇక్కడ ఎట్లా ఉందమ్మా మీకు సంబంధించిన ఇక్కడ సమస్యలు ఎలాంటి? అన్నీ బాగానే ఉండే. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ జగనన్న ప్రభుత్వంలో మీకు అన్ని విధాల అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. మీకు ఇంకా అంటే ఈ యొక్క ఊర్లో మీకు ఏ సమస్యలు లేవు అయితే? మరి మాకేం లేవు. మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మీరు? ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? బాగానే జరుగుతుందిగా, వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పొత్తు ఒకటే ఉన్నాయి. మరి వాటి జగన్ ఏమో వాళ్ళ ఇష్టం, అది ఎట్టుంటుందో తెరసాటుది కదా, ఏం జరిగిద్దో. ఇప్పుడు మళ్ళీ అంటే మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారమ్మా? అది నా ఇష్టం. పింఛన్ వస్తుందా మీకు? నాకు రావట్లేదండి. ఎందుకని? మా ఆమెకు వస్తుంది. మీ ఆయనకు వస్తుందా? ఒక్కళ్ళకే వచ్చేది. ఈ ఊరండి మీది? ఈ ఊరే. ఎలా మీకు బాగానే ఉందా ఈ ప్రభుత్వంలో? మీకు బాగానే ఉంది, నాకు మంచిగానే ఉంది. మంచిగా ఉందా? పిల్లలకు చదువుల గురించి నాకు పిల్లగాళ్ళు లేరుగా, ముగ్గురు ఆడపిల్లగాళ్ళే, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక ఎవరు లేరు, మేమిద్దరే. ఊళ్ళో సమస్యలు ఉన్నాయా మరి ఏమన్నా? ఇక మాకు సమస్యలకు పోయే పని లేదు, ఏమీ లేదు. మేము ఏదో ఒక హర్షోడు వండుకుంటున్నాం, తింటున్నాం ఇంట్లో. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మీకు ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి కానీ ఏమి లేదు, ఏం లేదు సమస్యలు ఇలాంటివి మీకు పథకాలకు సంబంధించిన కానీ ఏం లేదు. మనం అటువంటి వాటికి పోము, ఏం లేదు. మనకు ఉన్న వరకు ఇప్పుడు మంచిగానే జరిగిపోతుంది. మళ్ళీ ఎందుకు ఇంకా అది మళ్ళీ అటు ఇటుతో అటు ఎందుకు అబద్ధాలు? లేదు, ఏదన్నా వస్తే పెంచినే వస్తుంది 3000. ఇక 3000తోటే ముడుచుకుంటున్నాం. మనకి ఏం ఆధారం ఏం లేదు, పొలం పాడు ఏం లేదు. ప్రభుత్వం ఏది రావాలో కోరుకుంటున్నారు మళ్ళీ మీరు? ప్రభుత్వం ఏది రావాలో కోరుకుంటున్నారు? మన ప్రభుత్వం ఏది రావాలని కోరుకుంటారు. నేను ఒక్కడిని అంటే సరిపోద్దా? అది ఇక ఏమో తర్వాత సంగతి. అది మన ఒక్కరి దగ్గర నుంచి కాదుగా. నా ఒక్కోటి అయితే అయిద్దా, ఊరు మొత్తం వేయాలా, ఎటన్నా పోగాల. ఇక్కడ ఊర్లో మొత్తం ఎట్లా వైఎస్ఆర్సీపీ ఉందా, టీడీపీ జనసేన పొత్తు ఒకటి ఉన్నాయి? అది నేను అసలు అంటించుకోను. మనం అంటించుకోం. ఏదో పిలిస్తే పోవటం, కాసేపు కూర్చోవటం, రావటం, ఇక అంతే. అంతేగాని మనకేం లేదు. ఎట్లా ఉందండి ఇక్కడ మీ ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయి? మా ఊరు సమస్యలు ఏమీ లేవు అన్న. 2 కోట్ల అభివృద్ధి దొడదవరపడి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 కోట్ల అభివృద్ధి జరిగిందన్న ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ముందు ప్రభుత్వాల హామీలో జరగలేదు? మాకు జరగలేదన్న, జరగలేదు. 2 కోట్ల అభివృద్ధి జరిగిందని చెబుతున్నాగా. అభివృద్ధి 2 కోట్లు జరిగింది. సంక్షేమ పథకాలు ఇంకెన్ని జరగలేదు చూసుకోండి. ఇంకా లక్ష మొత్తం అక్కడ సచివాలయంలో ఉన్నాయి, పెట్టారు అంత సంక్షేమ పథకాలన్నీ. సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ చేత అన్నీ వచ్చినాయి అన్న, ఒక్కటి కూడా రాంది లేదు. ఏ నొక్కలు లేవు, ఎందుకు రాలేదు, అన్నీ వచ్చినాయి మాకు. ఈ గవర్నమెంట్ వచ్చాక అందరూ లబ్ధి పొందిన వాళ్ళు ఈ దొడదేవరపు వాళ్ళు. ఈ ఊర్లో 85 మగ్గాలు ఉన్నాయి అన్న. ఏ గవర్నమెంట్లో అని డబ్బులు లేదు, 85 మగ్గాలు తెప్పించారు. నేసేవాళ్ళు లేరు, అయినా పాదలేదు, వేసారు. 85 మగ్గాలు వచ్చినాయి అన్న. డబ్బు కార్మికులు కానీ, చర్మ కార్మికులు కానీ, ఇంకా చాలా మంది చెప్పులు కుట్టే వాళ్ళందరికీ కూడా పథకాలు అన్నీ వచ్చినాయి అన్న. ఎవరికి తగ్గుకోవట్లేదు. గత ప్రభుత్వంలో 200-300 పెన్షన్లు, ఈ ప్రభుత్వంలో 800-700 పెన్షన్లు వచ్చినాయి అన్న. రాబోయే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం రావాలి? జగనే వచ్చారన్న కన్ఫర్మ్. ఇట్లా ఆటో ఇప్పుడు డీజిల్ సంబంధించి ఏమనుకుంటున్నారు మీరు? డీజిల్ అయితే మామూలు రేట్లు, డీజిల్ వరకు. డీజిల్ పెట్రోల్ కూడా కొనేటట్లేదు. వాహన మిత్రాలు అంటే మీకు వస్తున్నాయి కానీ 10,000 ఇస్తున్నారు జగన్. 10,000 ఇస్తున్నారు. ఇక్కడ మీకు స్థానికంగా ఉన్నప్పటికైనా కానీ అన్ని విధాల సహకారాలు బాగానే ఉంది, పర్వాలేదు. జగన్ ఈ రోడ్డు ఒకటి పట్టించుకోవట్లేదు, ఆ రోడ్లన్నీ బాగోలే. మళ్ళీ నెక్స్ట్ ఓటు ఎవరు? జగన్కే. జగన్ వస్తా అనుకుంటారు మళ్ళీ? జగనే వస్తారు అంటున్నారు. చెప్పిన ఎవరిని చెప్పినా పింఛన్ వచ్చిందా నీకు? పెన్షన్ వచ్చింది. ప్రభుత్వం అయితే పర్వాలేదు, ఎవరికి అన్యాయం చేయాల, అందరినీ బాగానే చూస్తుండ్రు. కాకపోతే ఈ పంట రేట్లు అంటే ఆయన ఏం చేస్తారు, పత్తి దారుణం. అన్ని గిట్టుబాటు ధరలు బాగానే ఉన్నాయి. ఎలా ఉండే 6,000 పత్తి అమ్మితే మిగిలిద్దా? 400 కూలి, సగం కూలి వాళ్ళకి, సగం రైతుకి. మరి రైతు కౌలు అంది, ఇవన్నీ ఏం కావాలా? ఇటుగా ఇస్తుండే ఆయన. పత్తి రేట్లు లేకపోవటం మరీ దారుణం. జగన్ అన్న రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అంటున్నాడు. మరి అన్ని విధాలుగా మేము సహకరిస్తున్నాము రైతుకు అని చెప్పి అంటున్నాడు. ఆయన మరి చేసి చెప్పేది పత్తే మరీ దారుణం. మిరప లాంటివి బాగానే ఉన్నాయా? మిరప రేట్లు వాటికి పర్లేక మరీ పత్తి అంత దారుణం ఏదీ లేదు అసలు.
నిడు 7 6,000 మీదే ఉంటుంది. 11-12,000 అమ్మిన పత్తి 6,000 అంటే ఏం కడితే చెప్పండి మీరే. 400 కూలి అయింది. 200 నాడేమో 9,000 అమ్మింది. ఇవాళ 400 కూలి 6,000 పత్తి. దిగుబడులు తక్కువ, డూప్లికేట్ విత్తనాలు వస్తున్నాయి. నెక్స్ట్ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను మీరు. వస్తే బాగానే ఉంటుంది, రావాలిగా. రైతులు నిలబడ్డోడు నిలబడే ఉంటాడు, ఆయన కల్లి లేబర్ని బట్టి ఉంటుంది ఆయనకి. మీరు మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను మీరు? మాదే దానికే పక్కా చెప్పేది ఏముంది. ఏ దానికి? ఈ ఊళ్ళో ఎక్కువగా వైఎస్ఏ. ఇప్పుడు మారేది మనం చెప్పలేము. ఎవడన్నా పక్కా టీడీపీ, పక్కా వైఎస్ అయిపోయింది. అంటే మీరు అది పక్కా టీడీపీ అంటారా వైఎస్ఆర్సీపీ అంటారా? వైఎస్ఆర్సీపీఏ పక్కా టీడీపీఏ. రాసేటప్పుడు వేస్తే మళ్ళీ వెనకేసా ఏది ఓటు. ఓటు వైఎస్కే, జగన్కే వేసా, తండ్రికి వేసాం. తండ్రి అప్పుడు అది. ఆయన పరిపాలన మేలంటారా ఈయన పరిపాలన బాగుందంటారా మీరు? వాడి పరిపాలన రోడ్లు చేస్తారు, ఆయన పరిపాలన లేబర్ని రైతుల్ని చూస్తున్న కథ. ఒక రేట్లే కాబట్టి రోడ్లు. రాష్ట్ర ప్రజలందరినీ ఇట్లా సంక్షేమ పథకాలు పెట్టి సోమరులు చేశారని చెప్పి సోమరులు కొంత అయ్యారు, మరి తాగుతున్నారు, పనులు రావట్లా. ప్రతి ఒక్కడికి ఇస్తున్నా. మరి వాడు ఇస్తానంటున్న పథకాలు ఇప్పుడు పోటీలు పోయి అంటున్నారు వాళ్ళు. మనం చేసేది ఏముంది? అది అప్పులు చేసుకొస్తున్నారు, చివరికి రాష్ట్రాన్ని ఏం చేస్తారు?